ఇదే ఉన్నాయి. మనం కంబ్యాక్ టు అంతే. జమ్మూ కాశ్మీర్ దగ్గర చూస్తే 4-5 అట్లా కనబడుతున్నాయి కాబట్టి అక్కడ ఏమన్నా ఇండిపెండెంట్ నుంచి ఏదో ఒక పార్టీకి ప్లస్ మైనస్ అవుతుందని అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ హర్యానాలో పరిస్థితి లేదు. ఐఎన్ఎల్డి 1 కాన్స్టాంట్గా ఉంది. మొదటి నుంచి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి అదే కాన్స్టాంట్ కొనసాగుతోంది. అదర్స్ కూడా 3 అట్లాగే కొనసాగుతున్నాయి. ఇక్కడ చేంజ్ అలా కాంగ్రెస్ బీజేపీ ఫైటే ఉంది. సో ఏమాత్రం ఈ వందల సంఖ్యలో ఉన్నటువంటి ఆ మెజారిటీ మనం ఎన్నో ఎలక్షన్స్ చూసాం, చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠభరితం కొనసాగుతాయి. అది రూరల్ కొన్ని సిచ్యువేషన్లో అయితే గ్రామ పంచాయతీల స్థాయి వరకు రిజల్ట్స్ తారుమారే అవకాశం ఉంటుంది. ఆ ఒక కాన్స్టిట్యున్సీ ఒక రౌండ్లో కూడా పూర్తిగా ఫ్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? ఆ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీలు బీజేపీకి తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఉండే సీట్లు ఇంకా పోయేదానికి కాంగ్రెస్ మెజారిటీ బాగుంది కాబట్టి ఆడ పెద్ద తగ్గినా కానీ అంతో ఇంతో మైనస్లోకి పోయే పరిస్థితి ఉండదు. ఇక్కడ కొంచెం తేడా వచ్చినా కానీ ఆ పక్క పడే ఓటు ఈ పక్క అన్నప్పుడు మిగతా పార్టీలకు లేదు కాబట్టి డెఫినెట్గా ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి కాబట్టి బీజేపీకి తక్కువ మెజారిటీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి వచ్చేసి దీంట్లో టిల్ట్ కాంగ్రెస్ వైపు మొక్కే అవకాశాలు ఉన్నాయి. స్టిల్ ఛాన్సెస్ ఆర్ దేర్ కాంగ్రెస్. సో ఒకసారి మీరు ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటే ఓట్ షేర్ 40%, 40.24% కాంగ్రెస్కి ఉంది. 39.19% అంటే కేవలం 1% డిఫరెన్స్గా ఉంది. కానీ ఇక్కడ సీట్ల పరంగా చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అది కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్ షేర్ తక్కువ రావడం, సీట్లు పెరగడం ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మన డెమోక్రసీలో ఓటు పర్సెంటేజ్కి సీట్లకు అది 2 పార్టీ సిస్టంలో దానికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ మల్టీ పార్టీ సిస్టంలో దానికి కొన్ని చోట్ల ఇప్పుడు మీరు చెప్పినట్లు కాంగ్రెస్కు మెజారిటీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ఓట్ల పర్సెంటేజ్ పెరిగి ఉంటుంది. బీజేపీకి వచ్చేసి మెజారిటీ వచ్చినప్పుడు తక్కువ వచ్చే మెజారిటీ కాబట్టి అక్కడ ఓటు పర్సెంటేజ్ తగ్గినప్పటికీ సీట్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం ఒక నియోజకవర్గంలో 90,000 మెజారిటీ వస్తుంది, ఇంకొక నియోజకవర్గంలో 9 ఓట్లు మెజారిటీ వస్తుంది. కాబట్టి ఎన్ని పొంగనూరులో అయితే ఒక పెరుగుతున్నట్టుగా ఎన్ని చిన్న చిన్న కలుపుకుంటే అవుతుంది. కానీ సీట్ ఏమో తులసిరెడ్డి గారు ఒక చిన్న అప్డేట్ చెప్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక చిన్న అప్డేట్ జులానా కాన్స్టిట్యున్సీ నుంచి వినేష్ ఫోగట్ 4,300 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. కేవలం 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 రౌండ్లో దాదాపుగా ఇదే గనక ఆధిక్యత కనబరిస్తే తను సుమారుగా అటు ఇటుగా 5,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. సో ప్రజెంట్ 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,300 ఓట్ల ఆధిక్యతని వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నియోజకవర్గం నుంచి. సో ఈ పరిస్థితి ఎట్లా చూడొచ్చు? కొంతగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే వందలుగా ఉన్నటువంటి ఆ మెజార్టీ పెరుగుతోంది. అదే ఇంకా పెరుగుతుంది. వచ్చేసి కాంగ్రెస్ కు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, బీజేపీకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుంది, ముఖాముఖి ఉంటుంది. ఎస్, మీరు చెప్పండి. వినేష్ ఫోగట్ ఆల్మోస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం 9 నుంచి 10,000, ఇప్పుడు కాస్త ఇంకొక 2,000 అంటే 12,000 వరకు ముందుకు వచ్చింది. ఇది ఇంకా కొనసాగుతూ పోతే 10,000 వరకు కూడా మెజారిటీ వచ్చే అవకాశం రావచ్చు. ఇంకా ఓడిపోవడానికి అవకాశం లేదు, ఇంత మారింది కాబట్టి. ఆల్మోస్ట్ 9 రౌండ్స్ అయిపోయాయి, గెలుస్తుంది. ఇంకొక 4 రౌండ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ప్రత్యర్థి గెలిచేది ఉంటే ఆమె ఇంత పుంజుకోకూడదు. సో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతలో ఉన్నారో మెజారిటీ? 4,300 మెజారిటీ. 4,000 ఇంకా అది నిలబడుతుంది. అది 3,000 మైనస్ నుంచి 4,003కి వచ్చిందామా, అది నిలబడుతుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఈ వందలుగా పోటీ లేదు. ఇప్పుడే నేను చూశాను, బీజేపీ లీడింగ్ ఉన్నది. ఒక 5 చోట్ల 1,500 కంటే తక్కువ ఉంది, మరో 5 చోట్ల 3,000 కంటే తక్కువ ఉంది. సో 100 అనేది చాలా తక్కువ చోట్ల ఉంది. అంటే ఒక 10 సీట్లలో మాత్రమే బీజేపీ లెస్ దాన్ 3,000 మెజారిటీ ఉంది. అక్కడ 5 రౌండ్లు ఉంది. సో ఈ 10కి 10 వెళ్ళిపోతాయని చెప్పి మనం అనుకోవడానికి 1-2 పోయినా కానీ సీమ్స్ టు బి బీజేపీ నెంబర్ మెయింటైన్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఈ నెంబర్లో ఒక 45-45 వరకు మెయింటైన్ చేస్తుందేమో అనిపిస్తుంది. సో మీరు చెప్తున్నట్టుగా 3,000 మెజారిటీ కొనసాగిస్తున్న ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకొక 4-5 రౌండ్లు కౌంటింగ్ ఉందని అంటే ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం? అంటే 10కి 10 పోతాయి అనుకోలేము. 10లో ఒక 2-3 పోతాయి అనుకోవచ్చు, లేక 4 పోతాయి అనుకోవచ్చు. సో అక్కడ 45 వరకు బీజేపీ ఖచ్చితంగా బీజేపీ బలం 42-44 మధ్యలో బీజేపీ బలం కనిపిస్తుంది చూస్తుంటే. 40-44 అంటే మ్యాజిక్ ఫిగర్ కానీ తక్కువనే, ఇంకా తక్కువ. అంటే అంతవరకు అయితే ఖచ్చితంగా పైన నిలబడవచ్చు. మనం అనుకున్నట్టు ఒక 10-15 సీట్లు పోయే పరిస్థితి కనపట్లేదు. బీజేపీ ఏం జరిగినా ఇంకా 40 సీట్ల పైన వచ్చే అవకాశం కనీసం వీళ్ళు 39-40 వరకు హిట్ చేయగలుగుతారా? వస్తుంది, అంతే వస్తుంది. 40కి వస్తుంది. సో ఇప్పటి వరకు కాన్స్టెంట్ కంటిన్యూ చేస్తే 40, వీళ్ళు 40, వాళ్ళు 45, మిగిలిన వాళ్ళకి 3-4 వస్తుంది. అంటే ఇది దగ్గరగా వస్తుంది. ఇప్పుడున్న నెంబర్స్ ప్రకారము, అంటే నేను చూసుకున్న డేటా ప్రకారం బీజేపీకి హైహ్యాండ్నెస్ ఉంది. బీజేపీ నిలబడుతుంది ఆల్మోస్ట్ హర్యానాలో అట్లాగా అనిపిస్తుంది. ఇంకేదో ఇందనగా విఘ్నేష్ ఫోగట్ మారినట్టు అంత మారితే చెప్పలేము, కానీ సాధారణ మార్పు రీతే చూస్తే బీజేపీకి నిలబడుతుంది అనిపిస్తుంది.
సో హర్యానాలో కొంత బీజేపీ ఇదే రకమైనటువంటి నెంబరింగ్స్ కనుక కంటిన్యూ చేస్తే దాదాపుగా బీజేపీ అక్కడ నిలబడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే యాజ్ పర్ డాటా చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన రిజల్ట్స్ కనుక చూస్తే వందల సంఖ్యలో అంటే 1500 లోపుగా ఉన్నటువంటి ఆ నెంబరింగ్స్ చూస్తే 1000కి లోపుగా ఉన్నటువంటి ఆ నెంబరింగ్స్ చూస్తే కనుక ఒక 3 కాన్స్టిట్యున్సీలో 1000కి లోపుగానే ఉన్నాయి. అక్కడ చాలా టఫ్గా నడుస్తోంది, నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో. మరొక 1500 లోపు ఆ ఓట్ల మెజారిటీ కనుక చూస్తే మరొక 2 నియోజకవర్గాలు అంటే ఓవరాల్గా 3000 లోపు 2500 లోపు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ మెజారిటీ కొనసాగిస్తున్న నియోజకవర్గాలు ఒక 10 సంఖ్యలో ఉన్నాయి. ఆ 10 సంఖ్యలో నియోజకవర్గాల్లో మహా అయితే అటు ఇటుగా టఫ్ ఫైట్ కొనసాగిన చిట్ట చివరి వరకు పోరాడితే ఆ రకంగానే ముందుకు వెళ్తే కనుక 2-3 నియోజకవర్గాలు అటు ఇటు ఫ్లిప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కాంగ్రెస్ నెంబరింగ్ 37 నుంచి కాస్త 38, 39 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేజర్గా ఇక్కడ మనటువంటి ఆ సీనియర్ అనలిస్ట్ చెప్తున్నటువంటి ప్రకారంగా 49 కాస్త 46, 47గా వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక హర్యానా మొత్తం కూడా కాషాయం వైపుగా మరలే అవకాశమే ఎక్కువ కనబడుతోంది. అంటే ఇక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఇప్పుడు కూడా బీజేపీ చాలా పకడ్బందీగా చాలా బాగా చేసుకుంటాం అనుకోవాలి. ఈ నెంబరు ఇప్పుడు కూడా దాదాపు 2% కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. 41 చిల్లర 41.2 ఎంతో కాంగ్రెస్కి ఉంది, 39,000 ఉంది. అంటే కాంగ్రెస్కి జనాలు వేసారు, 41% వేసారు. కానీ నీకు మార్జిన్ ఎక్కడ ఎక్కువ మార్జిన్ వస్తుంది మనం చూస్తుంది అది కాంగ్రెస్ 10-15 మెజార్టీ ఉంది, దాదాపు 20 సీట్లలో. వీళ్ళకి అన్నంత మెజార్టీ లేదు, కానీ దే ఆర్ విన్నింగ్ నెంబర్స్. ఇది నెంబర్స్ గేమ్ తప్పితే ఓట్ల గేమ్ కాదు కదా. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు సీఎం అయ్యేది కాదు కదా. సో బీజేపీ చాలా బాగా ఎలక్షనీరింగ్ చేసినట్టుంది. మరి వాళ్ళ స్ట్రాటజిస్ట్ ఎవరు ఉన్నారో చూసుకోవాలి, దీనికి చాలా బాగా పనిచేశారు. ఓకే, తక్కువ మెజారిటీ ఉన్నా కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచింది బీజేపీ అంటే ఇక్కడ ఎలక్షనీరింగ్ అంటే 2018 కర్ణాటక ఎన్నికలు నాకు గుర్తుకు వస్తుంది. అక్కడ కూడా కాంగ్రెస్ ఈజీ గెలుస్తుంది, ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ సీట్ల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ కంటే తక్కువ వచ్చింది. బీజేపీ ఆ రోజు మైనార్టీనే కానీ స్టిల్ వాళ్ళ సింగిల్ లార్జెస్టే గవర్నమెంట్ ఫామ్ చేశారు అన్నమాట. బాగా ఎలక్షనింగ్ చేసినట్టుగా మనం దాన్ని చూడాలి. రెండోది ఆప్ కలవకపోవటం అనేది ఇంకొంత ఇబ్బందిగా చూడాల్సి ఉంటుంది. మళ్ళీ చేంజ్ చూస్తున్నాం మనం. ఇక్కడ 49 ఉంది బీజేపీకి. అయితే బేసిక్గా ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయో ఆ ప్రభుత్వాలు ఏర్పాటయ్యే చోట 1-2% ఓటింగ్ షేర్ ఎక్కువగానే ఉంటుంది కంపారిటివ్లీ అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కానీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కానీ. కానీ ఇక్కడ ఓటింగ్ షేర్ తగ్గి అక్కడ సంఖ్య పెరుగుతోంది, అక్కడ సీట్ల సంఖ్య పెరుగుతుందని అంటే అది డెఫినెట్గా పార్టీకి ఒక శుభపరిణామం అనుకోవాలి. ముఖ్యంగా ఇందాక జర్నలిస్ట్ చెప్తున్నట్టుగా, సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ చెప్తున్నట్టుగా అక్కడ చాలా క్లియర్గా ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా బాగా జరిగింది. అంటే వాళ్ళు ఇక్కడ చాలా పకడ్బందీగా ఓట్ల కోసం చూడలేదు, విన్నింగ్ ఫ్యాక్టర్ కోసం ప్రయత్నం చేసి తక్కువ ఓట్లైనా కూడా అక్కడ సీట్లను పెంచుకునే ప్రయత్నం చేశారు. సో మనం చూస్తున్నాం బీజేపీ అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. బీజేపీ పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. మొదట్లో మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేయడం చూస్తున్నాము. సో కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక హర్యానాలో బీజేపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టేసింది. సో ఇది ఏకతాటిగా హ్యాట్రిక్ కొట్టేసిందని చెప్పొచ్చు. హ్యాట్రిక్ కొట్టేసింది హర్యానాలో బీజేపీ అనే విషయంగా మనకి నెంబరింగ్ చూస్తే అర్థమవుతోంది. ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ అని రావాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో కూడా సుమారుగా కొన్ని నియోజకవర్గాలు 10 రౌండ్లు రావాల్సి ఉంది. కానీ ఏ మాత్రం వచ్చినా కూడా బీజేపీ ఎలక్షన్ ఇంజనీరింగ్ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఓటింగ్ షేర్ తక్కువగా ఉన్నా కూడా సీట్ల సంఖ్య పెరుగుతున్నాయనంటే ఎటువంటి ఎలక్షన్ ఇంజనీరింగ్ పాల్గొందని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎటువంటి ప్రక్రియ ఫాలో అయింది అనుకుంటున్నారు ఇక్కడ మీరు? ఒకటి ఓబీసీ మీకు జాట్ కన్నా కానీ ఓబీసీకి ఎక్కువ సీట్ ఇవ్వటం నెంబర్ 1 పాయింట్. సో ఓబీసీని నమ్ముకుంది, ఓబీసీ ఫలితం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సైని ఉన్నాడో అతని వర్గం ఒకటి. రెండోది రావ్ ఇంద్రజిత్ సింగ్ మనకు గుర్గావ్ నుంచి ఎంపీ మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళు వైశ్య కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు యాదవ్ కమ్యూనిస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ రెండు ఎక్కడైతే టార్గెట్ క్లిక్ చేయాలో అక్కడ టార్గెట్ క్లిక్ చేసి కరెక్ట్గా పెట్టుకొని వర్కౌట్ కాస్ట్ ఈక్వేషన్స్ ని అన్ని వర్కౌట్ అవి రెండు బాగా. ఒకసారి మనం రఘునాథ్ బాబు దగ్గరికి వెళ్దాం. బీజేపీ సీనియర్ లీడర్ ఆయన రఘునాథ్ బాబు గారు. సో ఎట్లా చూస్తారు? మీకు ఓట్ షేర్ చూస్తే కనుక ఓట్ షేర్ తక్కువగానే ఉంది కంపారిటివ్లీ కాంగ్రెస్తో కంపేర్ చేస్తే. కానీ సీట్ల సంఖ్య చూస్తే చాలా డ్రాస్టిక్గా 12-13 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీ పార్టీకి శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఎలక్షన్ ఇంజనీరింగ్లో చాలా బాగా చేశారనేది ఒకటి తెలుస్తోంది. తప్పకుండా ఇది మాకు ఘన విజయం. ఎందుకు అంటున్నానంటే ఇది 2 సార్లు అక్కడ అధికారంలో ఉండి 3వసారి అధికారంలోకి రావటం. రెండో